అర్హుడువా కావా అనేది పరీక్షించకుండా లోపలికి పంపడం. ఎందుకంటే భగవంతుడు ప్రపంచం రెండు ఉన్నాయి మనకి. ఇందులో ఉంటే అందులో ఉండం, అందులో ఉన్నవాళ్ళు ఇందులోకి రారు, అంతే కదండి. పరమాత్మ ప్రపంచం, పరమాత్మతో తాదాత్మ్యం చెందిన వాళ్ళు ప్రపంచం వైపు రారు. ప్రపంచం వైపు ఉన్నా అంటకుండానే తిరుగుతారు తప్ప ప్రపంచంతో వాళ్ళ మనస్సు అంటదు, అవునా లేదా? అలాగే ప్రపంచంలో పట్టి తిరిగే వాళ్ళకి భగవంతుడు అంటడు. ఏదో భజన చేసుకుంటాం, గుళ్ళకి వెళ్తాం కానీ మనసుకు అంటాడు, సందేహం లేదు ఇక్కడ. కానీ ప్రపంచ తాదాత్మ్యం ఉన్న వాళ్ళకి పరమాత్మ లభించడు, పరమాత్మ తాదాత్మ్యం ఉన్నవాడికి ప్రపంచం పట్టదు. అదే బంధమోక్షాల గురించి ఒక్క నిర్వచనం చెప్తానన్నాడు ఒక మహానుభావుడు. ఏమిటయ్యా అంటే, ప్రపంచంతో తాదాత్మ్యం బంధం, పరమాత్మతో తాదాత్మ్యం మోక్షం, అంతే తేలిపోయింది ఇక్కడ. కానీ ప్రతివాడు తారకమంత్రం మోక్షం ఇస్తుందంటే నిషిద్ధమే అని చేయడం మొదలెడతాడు. కానీ హనుమంతుడు చూసుకుంటాడు వాడిని, చూసుకుని యువతలు ఉంచాలా అవతలకు పంపాలా చూస్తాడు ఇక్కడ. కానీ ఈవల ప్రపంచం ఆవల పరమాత్మ, ద్వారం దగ్గర హనుమంతుడు, అది రహస్యం అండి. రామ దువారే అంటే ఇది అర్థం. ఇక్కడ మధ్యలో ఉన్నాడు ఆయన ఇక్కడ పరీక్షించి. ఎందుకంటే అలా పరీక్షించే అధికారం ఎవరికి ఉంటుంది? ఇతడు భగవత్ ప్రాప్తికి అర్హుడా కాడా అని పరీక్షించే అధికారం గురువుకు మాత్రమే ఉంటుంది. హనుమంతుడు గురు